పోతుందనేది ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మురళీ మనోహర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే మురళీ మనోహర్ గారు, ఇరాన్ మత గురువు షిరాజీ ఒక ఫత్వాని జారీ చేయడం సంచలనాత్మకంగా మారింది. అంటే అసలు ఈ షియా మతంలో ఈ గ్రాండ్ ఆయతుల్లా జారీ చేసినటువంటి ఈ ఫత్వా ఏ మేరకు ఇంపార్టెన్స్ ఉంటుందంటారు? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి షియా ముస్లింలు కూడా ఇది అనుసరించాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఏంటి దీని ఇంపార్టెన్స్? అంటే అత్యున్నత స్థాయి మత గురువు ఇతను, ముఖ్యంగా షియా మత రిలీజియస్ ప్రాక్టీస్లో హైయెస్ట్ రిలీజియస్ లీడర్గా ఈయనను కన్సిడర్ చేస్తారు. దాంతో ఈయన మాట వేదం అని అనొచ్చు మన భాషలో చెప్పాలంటే. ఎందుకంటే మనము గతంలో రస్డీ 1989లో సల్మాన్ రస్డీ ఆయన యొక్క పుస్తకాన్ని నిషేధిస్తూ అప్పట్లో ఇలాంటి ఫత్వానే వచ్చింది. అప్పుడు చాలా సెన్సేషనల్ అయింది. ఎందుకంటే అది ఆయన రైటర్, అప్పటికే చాలా పుస్తకాలు రాశాడు కనుక, ముస్లిం ఆయన కూడా కనుక ఎక్కడ చంపేస్తారో అని, ఇంకా అంటే ఆయన ఎక్కడున్నా చంపేస్తారో అని, అంత రక్షణ ఇచ్చిన, ఎన్ని దేశాలు రక్షణ ఇచ్చినా 2023లో అనుకుంటాను ఆయన పైన దాడి జరిగింది. ఒక్కసారి హైయెస్ట్ ప్రొటెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఆ దాడిలో కన్ను పోయింది అయింది. అంటే అన్నేళ్ల తర్వాత కూడా 89లో ఇస్తే 2003లో కూడా వదలలేదు. ఇప్పటికి కూడా ఆయనను చావు వెంటాడుతుంది. ఇది మనకు తెలిసినటువంటి ఈ మతంలో చేస్తున్నటువంటి ప్రాక్టీస్ కనుక ఒక ఫత్వా జారీ చేశారు. సో ఇరాన్ మత గురువు ఈ షిరాజీ చేసినటువంటి ఈ ఫత్వా వల్ల ముస్లిం దేశాలకి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలు ఎంతవరకు పాటిస్తారంటారు? పాటించాల్సినటువంటి అవసరము ఖచ్చితంగా ఉంటుందంటారు? అది మనం ఇప్పుడు చెప్పలేము. కానీ మొత్తానికి గతంలో ఉన్న ప్రాక్టీసెస్ మనం చూసినట్టయితే it will be taken very seriously by the people who follow Shia religious ఇది కదా. కనుక మనం ఎందుకంటే వాళ్ళ శక్తిని బట్టి అవి యాక్షన్ లో ఉంటుందా లేదా, చాలా సార్లు వాళ్ళ శక్తి సరిపోలేదు కానీ యాక్షన్ అమల్లో ఉండింది. సమయం లేట్ అయినా సరే అమలైనాయి కొన్ని ఏమో. చాలా నేను ఇంతకు చెప్పాను కదా, ఈ సల్మాన్ రస్డీ విషయమే వచ్చింది. సటానిక్ వర్సెస్ అనేది, ఆయన ఒక ముస్లిం అయినప్పటికీ కూడా ఇది ధర్మానికి వ్యతిరేకంగా, మొత్తంగా ఇస్లాంకు వ్యతిరేకంగా రాసిన పుస్తకము సటానిక్ వర్సెస్. అది చాలా సెన్సేషనల్ అయింది. ఇంకా గొప్ప రైటర్ అతను, అంతకుముందే చాలా గొప్ప నవలలు రాసేవాడు. కానీ ఇది భరించలేకపోయింది. ముస్లిం దేశాలు అన్ని అలా రియాక్ట్ అయినాయంటే కాలేదు, కానీ ఇరాన్ మాత్రమే అయింది. అది పర్టికులర్ గా ఈ మత గురువు ఈయన చెప్పేది ఒక వేదం లాంటిది అందరికి కూడా. ఎందుకంటే మర్జా అని అంటారు, మర్జా జారీ చేసే అధికారం ఎవరికి లేదు, ఇతనికి మాత్రమే ఉంటుంది. కనుక షిరాజీ పాస్ చేసినటువంటి మర్జా ఏదైతే అంటో మెహరేబ్ అని అంటారు. అంటే ఈ మెహరేబ్ ఎవరి మీద పాస్ చేస్తే వారు దేవునికి వ్యతిరేకులుగా యుద్ధం చేసేవాళ్ళు, దేవునికి వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు, ఎనిమీస్ ఆఫ్ గాడ్ గా డిక్లేర్ చేసినట్టు అతన్ని మెహరేబ్ అని పిలుస్తారు. కనుక ఒక్కసారి అది డిక్లేర్ చేశాక ఈజ్ గోయింగ్ అగెనిస్ట్ గాడ్ కనుక ఈ సపోజ్ టు బి కిల్డ్ ఎనీవేర్. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఇతన్ని చంపేసేయాలి, కాళ్ళు చేతులు తీసేయాలి వీలైతే, లేకపోతే శవంగా మార్చాలి. ఇలాంటి రకరకాల ఆ చట్టంలోనే ఉంది. వాళ్ళ మెహరేబ్ చట్టమే ఉరిశిక్ష విధించమని, లేదా శిల్వకు ఇది చేయమని, వేలాడ తీయమని, అవయవాలు తీసేయమని, నరికి వేయమని, బహిష్కరించండి ఏది చేత కాకపోతే. ఇలాంటివి అన్ని కూడా వాళ్ళ చట్టంలో ఉంది. చట్టం అయితే బాగుంది, కానీ మీరు అన్నట్టుగా ఇది అమలు అవుతుందా అని. ఇది అమలు చేయలేకపోతే ఎవరైనా దీనికి ఏమంటాం సహాయం చేస్తే అతనికి, వాళ్ళిద్దరికి సహాయం చేసిన వాళ్ళందరూ కూడా ఎనిమీస్ అవుతారు. గమనించిందంటే ఆరామ్ గా డిక్లేర్ చేస్తారు వాళ్ళను. కనుక రేపు భవిష్యత్తులో అమెరికాకు కానీ, లేకపోతే ఇజ్రాయిల్ కానీ ఎవరైనా సపోర్ట్ చేస్తే, పాకిస్తాన్ సపోర్ట్ చేసింది ఉదాహరణకు, లేకపోతే ఇంకేదైనా సహకారం అందించినా కూడా వాళ్ళు కూడా ఎనిమీస్ ఆఫ్ గాడ్ గా మారిపోతారు. ఇరాన్ యొక్క చట్టం ఆ విధంగా ఉంది. ఇది అమలు విషయంలో మాత్రం అనేక డౌట్స్ ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సటనిక్ వర్సెస్ రాసిన అతను 2023లో 89లో 1989లో ఫత్వా జారీ చేస్తే 2023 వరకు అవకాశం రాలేదు. కానీ
ఎప్పుడు వేటు పడుతుందో తెలియదు. రక్షణ అమెరికా లాంటి దేశం అతనికి కంప్లీట్ ప్రొటెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన కూడా బిక్కుమని బతికాడు. ఇన్నేళ్లు బిక్కుమని బతికాడు, వృద్ధుడయ్యాడు. అయినా సరే అతని పైన సడన్ అటాక్ ఒకటి జరిగింది. కన్ను పోయింది అతన్ని. కనుక త్రుటిలో ప్రాణం తప్పించుకున్నాడు అనుకోండి, కానీ ఇంకా బ్రతికే ఉన్నాడు. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇలా బ్రతకాల్సి వస్తుంది ఎవరైనా సరే. ఇప్పుడు మరి ట్రంప్ కు ఆ గతి ఏర్పడుతుందా, లేకపోతే నెతన్యాహుకు ఆ పరిస్థితి ఏర్పడుతుందా అంటే వాళ్ళు ఆ నేతలు కనుక వాళ్ళకు ఉండే ప్రొటెక్షన్ వాళ్ళకు ఉంటుంది. ఈ ఫత్వా ఉండకపోయినా వాళ్ళకి థ్రెట్ అనేది ఎప్పుడు ఉంటుంది. ప్రపంచ నేతలు కనుక వాళ్ళకి కావాల్సిన ప్రొటెక్షన్ చాలా ఇదిగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ కమిట్మెంట్ కూడా క్వశ్చన్ చేయనికి రాదు. చాలా కమిట్మెంట్ ఉంటుంది. అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు అవకాశం దొరుకుతో తెలియదు. ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ మన మైండ్ లో ఉంటాయి. కనుక ఫత్వా అయితే జారీ చేయబడ్డది. దాని అర్థం ఏంటంటే మెడపైన కత్తి వేలాడుతూ ఉంటుంది. సో అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పరిచారు వాళ్ళిద్దరికి మొత్తానికి. అయితే అసలు ఈ పరిస్థితి రావడానికి, వాళ్ళను ఎనిమీస్ ఆఫ్ గాడ్ గా డిక్లేర్ చేయడానికి ఇరాన్ ఇటు అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు, ఇటు ఇజ్రాయెల్ ప్రధాని కావచ్చు, వీళ్ళిద్దరికి వాళ్ళు చేసినటువంటి చర్యలు ఏంటంటారు? మేజర్ గా ఇప్పుడు ఇరాన్ పైన యుద్ధం చేశారు, అది వీళ్ళు ప్రస్తావించడం లేదు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మేజర్ గా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ కాసిం సులేమాన్ ఆయన జనరల్ ఇరాన్ జనరల్ గా ఉండేవాడు. అతన్ని 2020లో అతన్ని చంపేశారు. ఎవరు? అమెరికా ఇజ్రాయిల్ యొక్క వీటిలో అంటే రిజైన్ చేసింది ట్రంప్ అని అంటున్నారు వాళ్ళైతే. అతనే రిజైన్ చేశాడు. అతని హత్యకు, ఈ కాసిం సులేమాన్ హత్యకు కారకుడు అతనే. కాసిం సులేమాన్ అనేవాడుకు కేవలం జనరలే కాదు, ఆర్మీ కమాండర్. IRGC అని అంటాము, ఇస్లామిక్ రిపబ్లిక్ ఏదైతే గార్డ్ కార్ప్స్ ఉంటుందో అది చాలా పవర్ఫుల్ ఆర్మీ, అది ఇరాన్ ఆర్మీ. దాని కమాండర్ అతను. కానీ దానికన్నా ముందు అతడు ISI లో చాలా యుద్ధాలు చేశాడు. అసలు మొత్తం షియా కమ్యూనిటీ అతన్ని ఒక హీరో వర్షిప్ చేస్తుంది. అలాంటి ఒక డేంజరస్ మ్యాన్ సిరియా, లెబనాన్, లేకపోతే ఇరాక్ వీటన్నిటిలో కూడా ఈ యొక్క టెర్రర్ గ్రూప్స్ అన్నిటిని ట్రైనింగ్ ఇచ్చి నిలబెట్టింది అతను. కనుక ఇతన్ని చంపేసి అయిపోయింది కదా అని 2020లో అతన్ని చంపేశారు, దాడి చేసి చంపేశారు. అప్పటి నుంచి కూడా వీళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు. కనుక ఎప్పుడు బదలా తీసుకోవాలి, బాగ్దాదులో చంపారు అతన్ని. కనుక ఈ సులేమాన్ హత్యకు వ్యతిరేకంగా నిరసనగా ఈ ఫత్వా జారీ అయిందని చెప్తున్నారు. కనుక ఇప్పటికిప్పుడు ఏదో అమెరికా యుద్ధం చేసింది, మా పైన దాడి చేసింది అది కూడా చెప్తున్నారు. అమెరికా ఇప్పుడు ఏమని చెప్తుంది? మేము ఇరాన్ పైన దాడి చేశాము, కోలుకోలేని దాడి చేశాము, 3 స్థావరాల పైన 6 స్థావరాల పైన మేము దాడి చేశాము, భవిష్యత్తులో కూడా ఇలాంటివి చేస్తే మిమ్మల్ని మేము క్షమించము, మళ్ళా దాడి చేస్తాము. ఇలా అనడమే చాలా పాపం. ఇరాన్ పైన ఈ విధంగా ప్రకటన చేయడం అనేది మేము క్షమించలేము ఎప్పటికి కూడా. కనుక మిమ్మల్ని ట్రంప్ను కానీ నెతన్యాహును కానీ మేము ఎక్కడున్నా కూడా వదిలేది లేదు అనేటువంటి ఒక ఈశ్వర్ కా దుష్మన్ అని మళ్ళా బదలా లేయింగే కనుక బదలా తీసుకుంటామనేది గట్టిగా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు దీనివల్ల ఇప్పటికిప్పుడు జరిగేది ఏముంది అనేది మనం చూసినట్టయితే బహుశా ఏమీ జరగకపోవచ్చు, కానీ టెన్షన్స్ మాత్రం పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఇస్లామిక్ దీంట్లో మనము గుర్తించాల్సింది ఏంటంటే అమ్మా, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇస్లామిక్ ఫోర్సెస్ ను ఒక్కటి చేయడానికి ఇది పనిచేస్తుంది. ఎక్కడైనా భూమి మీద ఉన్న ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా ఒరే మీకు సిగ్గంటూ ఉంటే ఇగో మన మతం పైన మన దీనిపైన యుద్ధం జరుగుతా ఉంది, లేకపోతే మనల్ని అవమానాలు చేస్తున్నారు, మనము ఒక ఆత్మగౌరవంతో బ్రతకలేమా ఈ భూమి పైన, చస్తేవి కానీ అనేటువంటి ఒక ప్రేరణ ఈ యొక్క ఇస్లామిక్ వరల్డ్ కి అందరికీ ఒక ప్రేరణ. ఇది ఒక రకమైన టాక్ స్టార్ట్ అవుతుంది. నిర్లిప్తత పనికిరాదు, మనము వాళ్ళకు సహకరించే వాళ్ళందరూ కూడా ఎనిమీస్ అయిపోతారు. కనుక విత్ ఇన్ ది కమ్యూనిటీ ఈవెన్ సున్నీలలో కూడా వాళ్ళను రెచ్చగొట్టేటువంటి ఒక పని జరుగుతుంది. ఫత్వా విల్ నాట్ గో వేస్ట్ నేను అనుకోరు. చర్చ ప్రారంభమవుతుంది. మనం ఇలా బ్రతకాలన్నా, ఆత్మ గౌరవంతో బతకాలి. అవసరమైతే అంతకుముందు మనం ట్విన్ టవర్స్ ను ఎట్లా కొట్టామో వాటిని కొట్టి చూపించాం.
కనుక మనం తెగిస్తే ఏదైనా చేస్తాము, అమెరికాను కాదు, ఎవరికి మనం కేర్ చేయాల్సిన పని లేదు, మన మతమే మనకు గొప్ప అనేటువంటి ఒక మెసేజ్ ఇస్తున్నారమ్మా ఈ ఫత్వాలో.